హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ. ప్రతి ఒక్కరికి ఇష్టమయ్యేది రంజాన్ రోజు చేసే మటన్ హలీం కానీ చికెన్ హలీం కానీ సేమ్ ప్రాసెస్. కానీ నేనైతే మటన్ తోటి హలీం చేస్తున్నాను. చికెన్ హలీం కావాలన్నా మటన్ ప్లేస్లో చికెన్ పెట్టండి అంతే. సో మటన్ హలీం కోసం నేను కేజీ వరకు బోన్లెస్ మటన్ తీసుకున్నాను అనమాట. తీసి కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్, ఎక్కువ వరకు అయితే నేను నెయ్యే వాడనమాట. సో మీరు కూడా నెయ్యే వాడండి, చాలా టేస్ట్ మాత్రం ఉంటుంది. సో ఇలా నూనె వేడెక్కగానే నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసాను. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, 1 స్పూను పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత మగ్గించుకున్న తర్వాత కొద్దిగా గల్లుప్పు కూడా యాడ్ చేశాను అనమాట. అంతా ఉడికిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న మటన్ వేసి ఒక 10-15 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకొని ఉండాలి. స్లో ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు అనమాట. సో ఇది మొత్తం అయ్యాక కొద్దిగా నల్ల మిరియాలు అయితే పొడి చేస్తున్నాను, కచ్చపెచ్చ దంచి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఒక 15 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూడండి. సో ఇలా మసాలాలన్నీ అందులో వేసుకోవాలండి. నేను మటన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను, మనకైతే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. వెడల్పు లాంటి బౌల్లో పెట్టి అందులో మనము ట్రాన్స్ఫర్ చేశాను. ఆ తర్వాత అదే కుక్కర్లో నేను కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, కొద్దిగా సన్న రవ్వ, కొద్దిగా బియ్యం చేస్తున్నాను. నా దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్ లేవు, సో అందుకే నేనైతే ఇంట్లో ఉన్న రైస్తోనే చేశాను. ఇలా 80% ఉడికిపోవాలి, ఇంకా అయితే కూడా 100% ఉడికిన ఏం కాదనమాట. నేనైతే మిక్స్ బౌల్లోకి చేసుకొని మొత్తం స్మాష్ చేశాను అనమాట మటన్ని. ఇలా స్మాష్ ఏం చేయాలంటే హలీం అంటేనే అది. సో నేనైతే ఫ్రైడ్ ఆనియన్ కోసం ఆయిల్ బాండి పెట్టుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఉండాలి. ఇలా మొత్తం స్మాష్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మొత్తం కలిసేలా మొత్తం కలిపెట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇంకోటండి మర్చిపోయాను నేను, ఏంటి అది, కాజు బాదం కూడా యాడ్ చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో నేను ఫైనల్గా అయితే యాడ్ చేశాను. అదుర్సండి అసలు. ఇలా మనం మొత్తం రెడీ అయిపోయాక ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన హలీం అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే అదుర్సండి, తప్పకుండా మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు నేను ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా చిన్ను, మా నాన్న, మా అమ్మ అందరూ చాలా